బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 2-3 రోజుల్లో ఇది మరింత బలపడనుంది. దీని ప్రభావంతో ఇటు రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సో రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే కూడా అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఈ మేరకు వాతావరణ శాఖ 22 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 2-3 రోజుల్లో ఇది మరింత బలపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఇటు వాతావరణ శాఖ 22 జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ఇప్పటికే అల్పపీడన వాయువు కూడా కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఉత్తర ఒడిశా, బెంగాల్ తీర ప్రాంత సమీపంలో కూడా అల్పపీడనం ఏర్పడిందని కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. రాగాల కూడా మరింత బలపడి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా ఎక్కువగా ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ఇది సముద్రం 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. దాదాపుగా తెలంగాణలో మాత్రం రాగాల 2 రోజుల పాటు కూడా కొన్ని ప్రాంతాల భారీ వర్షం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుందిగా వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు. అటు ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. అటు దాదాపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో కూడా ఇక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు మాత్రం కొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అది దాదాపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో అల్పపీడన కారణంగా భారీ వర్షం కురిసినట్టు కూడా హెచ్చరికలు. Okay, all right, Arvind, thank you for the updates.